30 కోట్ల ముస్లిమ్స్ భారతదేశంలో ఉన్నారు. ఈ 30 కోట్ల ముస్లిమ్స్లో 30 మంది అయినా 300 మంది అయినా 3000 మంది అయినా భారతదేశ స్వాతంత్రంలో ఎక్కువ శాతం భారతదేశ స్వాతంత్రం కోసం ఫ్రీడంలో ఫైటింగ్ చేసి షహీద్ అయిన వ్యక్తులు. మీరు హిందువులు రాసిన పుస్తకాలు చదవండి, మన క్రైస్తవ సదస్సు రాసిన పుస్తకాలు చదవండి, మన సిక్ బ్రదర్స్ రాసిన పుస్తకాలు చదవండి, బ్రిటిష్ వాళ్ళు రాసిన పుస్తకాలు చదవండి, ముస్లిమ్స్ రాసిన పుస్తకాలు చదవండి. మీకు కావాలంటే కొన్ని వేల పుస్తకాల పేర్లు నేను చెప్తాను, మీరు చదివితే మీకు అర్థమైపోతుంది. 80% 70% ముస్లిమ్స్ భారతదేశ స్వాతంత్రంలో పాల్గొన్నారు, షహీద్ అయ్యారు. వాళ్ళ సంతానం ఎవరు కూడా పాకిస్తాన్ జిందాబాద్ చెప్పరు. మా పూర్వీకులు, మా పెద్దవాళ్ళు అప్పుడు ఇస్లామిక్ కంట్రీ మేము తయారు చేస్తామని జిన్నా పిలిచినప్పుడు మేము జిన్నాకు జవాబిచ్చాము. ఈ మట్టిలోనే మేము పుట్టాము, ఈ మట్టిలోనే కలిసిపోతాము. ఈ భారతదేశ మట్టితో మేము ఎంత ప్రేమిస్తున్నామంటే 70-80 సార్లు దగ్గర డైలీ నమాజులో 5 పూట్ల నమాజులో ప్రతి 2 రకాత్లో, ఒక రకాత్లో 2 సజ్దాలు ఉంటాయి, 2 రకాత్లో 4 సజ్దాలు ఉంటాయి, 4 రకాత్లో 8 సజ్దాలు ఉంటాయి. అలా గనక చూసుకుంటే 5 పూట్ల సున్నత్ నమాజుల్లో, ఫరజ్ నమాజుల్లో, నఫీల్ నమాజుల్లో 80-90 సార్లు మేము సజ్దా చేస్తాము. ఈ భారత భూమి ఏదైతే ఉందో, ఈ భారత తల్లి ఏదైతే ఉందో, ఈ తల్లి ఒడిలో, ఈ తల్లి భూమి పైన మేము సజ్దా చేసి 80-90 సార్లు ఆ భూమికి మేము చూముతాము, ఆ భూమి పైన మేము సజ్దా చేస్తాము, దాంతో ప్రేమిస్తాము.